ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నందిగామ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు. దాదాపు నామినేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి గ్రామాన తిరుగుతున్నారు, ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్పాడో మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పారు, అదే నినాదాన్ని కింది వరకు తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రావు. ఆయనతో మాట్లాడదాం. సరే, ఎలా ఉంది ప్రచారం? దాదాపు కూటమంతా కూడా చెప్తుంది ఈసారి వైసీపీ ఓడిపోతుంది, కూటమంతా అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. కానీ పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. మీరు గ్రౌండ్లో తిరుగుతున్నారు, ఎలా ఉంది పరిస్థితి? ముందుగా అందరికీ నమస్కారం. 5 సంవత్సరాలు ఒక అవకాశం ఇమ్మని అడిగాం, ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాం. మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి విశ్వసించి భారీ మెజారిటీతో గెలిపించారు. గెలిపించిన తర్వాత మేనిఫెస్టో 99% అమలు చేశాం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లని రమారమ్మిగా మీరు బడ్జెట్ తీసుకుంటే అందులో డైరెక్ట్గా నేరుగా బెనిఫిషరీస్ కానీ ఇండైరెక్ట్గా బెనిఫిషరీస్ కానీ దాదాపుగా 4.5 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సగానికి దాదాపుగా 45% ప్రజలకే నేరుగా చేరింది. దాంతోపాటుగా సమూలంగా సాధారణ పరిపాలన కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, సామాజిక సాధికారత కావచ్చు, మహిళా సాధికారత కావచ్చు, వీటన్నిటికీ కూడా ఎంత మేరకు చేయగలరో అంత మేరకు చేశారు. చేసి ఇప్పుడు మళ్ళా కొత్తగా మేనిఫెస్టోలో ఏదైతే అభివృద్ధి సంక్షేమం వచ్చిందో దాన్ని సస్టైనబుల్ గ్రోత్గా ఉండడానికి, సస్టైనబుల్గా వెల్ఫేరు డెవలప్మెంట్ ఉండడానికి వాటిని మళ్ళా ముందుకు తీసుకొస్తూ మంచినీటికి సంబంధించి, డ్రైనేజీలకు సంబంధించి, మౌలిక సదుపాయాల గురించి, రోడ్ల గురించి అన్ని విషయాల్లో మేనిఫెస్టోని పొందుపరిచారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అంటే 99% అవుతుంది అది. సో రానున్న రోజుల్లో మళ్ళా రూపురేఖలు మారిపోతాయి. గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఏవైనా సరే. ఇంత నమ్మకాన్ని, ఇంత విశ్వాసాన్ని పొందిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పడం హాస్యాస్పదం. ఓటమిని జీర్ణించుకోలేక, రాబోయే ఓటమిని జీర్ణించుకోలేక, వాస్తవ పరిస్థితులను తెలుసుకుని ఏం చేయాలో పాలు పోచక చేస్తున్న పని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉండబట్టే ముగ్గురు కలిసి పోటీకి వచ్చారు. దీంతో మీకు తేటతల్లం అవుతుంది. ఈ బలం ఎవరిచ్చిన బలం? ప్రజాబలం. ప్రజాబలం ఎలా వచ్చింది? వాళ్ళకి ఏం చెప్పామో అది చేశాం కాబట్టి, మమ్మల్ని నమ్మారు కాబట్టి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు కాబట్టి, ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు కాబట్టి ప్రజాబలం పెరిగింది. కాబట్టి ఇంతకన్నా ప్రజాసేవ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా చూసారా? అలాంటి వ్యక్తి, అలాంటి పార్టీ ఎలా ఓడిపోతుంది? ఎవరైనా చాలా తేలిగ్గా ఊహించవచ్చు. సార్, వైసీపీ మేనిఫెస్టో చూసాము, నిన్న కూటమి మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. మనం చూసాం, కనీసం మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ నాయకులు సిద్ధంగా లేని పరిస్థితి. మేనిఫెస్టోలో ఎక్కడ బీజేపీ నాయకుల ఫోటో కూడా లేని పరిస్థితి. ఎలా చూస్తారు మీరు మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో? టీడీపీ మేనిఫెస్టో 2014లో ఏ మేనిఫెస్టోతో వచ్చింది, ఏం చేసింది, ఇప్పుడు ఏ మేనిఫెస్టోతో వస్తుంది? ఈ మేనిఫెస్టోకి విశ్వసనీయత కానీ, నమ్మకం కానీ ప్రజల్లో ఉందా? ఇంతకుముందు ఇచ్చిన మేనిఫెస్టోని ఏమన్నా చేయగలిగారా? నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మారు. ఈ పథకాలు, అభివృద్ధిని చూసి ఏమని మాట్లాడారు? ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, ఆర్థికంగా పతనమైంది. ఇప్పటికీ చెప్తున్నారు చాలా అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని మేధావులు కూడా చెప్తున్నారు. మరి అలా చెప్పిన వాళ్ళు ఈవేళ అమ్మకు వందనం ఒకళ్ళకి కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఎలా చెప్పగలుగుతున్నారు? ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అని చెబుతున్న మీరు ఇవన్నీ ఎలా చేయగలరు? ఇది కళ్ళకు కట్టినట్టుగా సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో లాస్ట్ సెషన్లో చెప్పారు, మొన్న కూడా ప్రజెంటేషన్లో చెప్పారు. అలవి కాని హామీలు ఇవ్వటం, అసలు ఆ పార్టీ ఇచ్చిన హామీలనే ప్రజలు నమ్మలేని పరిస్థితి. అలాంటిది అలవగానే హామీలు ఇవ్వటం, ఇది సుస్పష్టం. ప్రజలు మీరేం చెప్పినా నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదేంటి? నేనేం చేయగలను అదే చెప్తా, అలవగానే నేను చెప్పను. ఎట్లయినా ఏదో ఒకటి, ఏదో రకంగా ఓట్లు రాబట్టుకోవాలి, ఉనికిని కాపాడుకోవాలి, గెలవాలనే ఉద్దేశంతో అలవి కానీ ఆచరణ యోగ్యం కానటువంటి హామీలు. కాబట్టే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోవట్లే. వాళ్ళకి తెలుసు కదా,
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ హామీలు నిలబెట్టుకోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. పరిపాలన కూడా వాళ్ళంతా యూటర్న్ పాలిటిక్స్. ముందేమో డబ్బులు పప్పు బెల్లాలు అన్నారు, శ్రీలంక అన్నారు, ఇప్పుడేమో మేము కూడా చేస్తామని అంటున్నారు. అలాగే పరిపాలన ప్రజల దగ్గరికి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో భాగమైనటువంటి వాలంటీర్స్ని ఏమని చెప్పారు, ఇంటి దగ్గర మగవాళ్ళు లేనప్పుడు వచ్చినప్పుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఇంకా ముందుకు అడిగేరు, ముందుకు అడిగేసి ఇంకో రకంగా కూడా మాట్లాడారు. ఇప్పుడు ఏమంటున్నారు, 25 ఏళ్లకే మేము వాలంటీర్ని ఇస్తామంటున్నారు. అంటే ఈ వ్యవస్థ ఖచ్చితంగా విజయవంతమైంది కదా. అయినప్పటికీ ఇప్పుడు ఏం చేశారు, మళ్ళా వాలంటీర్లు ఓటర్లని ప్రభావితం చేస్తారని ఈ 2 నెలలు కూడా వాళ్ళ చేత పనిచేయనివ్వలే. వాలంటీర్లే ప్రభావితం చేసేలాంటి పరిస్థితులు ఉంటాయా? పరిపాలన ప్రభావితం చేస్తుంది ప్రజల్ని తప్ప వాలంటీర్లు అందులో సాధారణ పరిపాలనలో ఒక భాగం వాళ్ళు చేయగలరా, చేయలేరు. అయినప్పటికీ మీ భయం కొద్ది ఏం చేశారు, వాళ్ళ చేత పనులు చేయించకుండా ఆపారు, పరిపాలనని ఆపేశారు మీరు. ఈవేళ మొన్నటిదాకా ఆత్మగౌరవంతో మర్యాదతో చక్కగా ఇంటి దగ్గర పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఈ రోజున రోడ్డు ఎక్కారు, అన్ని వర్గాల వాళ్ళు. ఇందులో ఎవరికి ఏంటనేది అందరికీ తెలిసినప్పటికీ ఈవేళ రోడ్డు ఎక్కే పరిస్థితి. ఇది వ్యక్తిగత గౌరవాన్ని ప్రతిష్టని పెంచేది ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్ అనేది. ఈవేళ అలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి తీసుకోవడం ఎంత ఇబ్బందికరంగా ఉంది చాలామందికి. ఇంట్లో పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు బయట కనపడటం వేరు, ఇంట్లో వేరు. అలాగే వ్యక్తిగతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మేము ఎవరి మీద ఆధారపడకూడదు అనుకునే పెద్దవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఈవేళ బయటికి రావడం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది మీరేం చేశారు, ఈ ప్రభుత్వంలో ఎవరైతే సంక్షేమాన్ని అభివృద్ధిని పొందుతున్నారో, దేంతో గౌరవంతో వ్యక్తిగత ప్రతిష్టతోటి మర్యాదతో పొందుతున్నారో వాళ్ళందరి యొక్క వ్యక్తిగత ప్రతిష్టని, గౌరవాన్ని, మర్యాదని మంట కలిపే పనులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏంటి, ఈ రాష్ట్ర పౌరుడికి ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం అన్ని రకాలుగా ఇస్తుంది. ఎవరికి తలమంచకుండా, ఎవరిని యాచించకుండా, ఎవరి దగ్గరికి వెళ్లకుండా ప్రభుత్వమే జవాబుదారీగా ఉంది. అలాంటి వాళ్ళని ఏం చేశారు, ఈవేళ నడి రోడ్డు మీద పెట్టారు. వాలంటీర్ వ్యవస్థ ప్రభావితం చేస్తుంది అనేది. ఇవన్నీ యూటర్న్ పాలిటిక్స్. ఏం చేయాలో తెలియక చేస్తున్నటువంటి పనులు. ఇంకా చెప్పాలంటే చిత్తశుద్ధి లేకుండా ఎప్పటికప్పుడు మీరు రియాక్ట్ అయ్యి చేస్తున్నటువంటి పనులు. ఎలాంటి రియాక్షన్ ఇది? యాక్చువల్గా ఎవరు సైకో అంటే ఎవరు? ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరికీ తెలియకుండా బ్యాలెన్స్ చేయనివాడిని, మానసిక బ్యాలెన్స్ లేని వాళ్ళని సైకోలు అంటారు. ఎవరు ఇప్పుడు సైకోలు? ఎవరికి బ్యాలెన్స్ తప్పింది? 1% పైన ప్రజలు 100%లో 50% పైన ఒక నాయకుడిని ఎన్నుకుని మేనిఫెస్టోని చేస్తుంటే మీరు అన్నమాట ఏంటి? సైకో అంటే ఏంటి? బ్యాలెన్స్ లేని మనిషిని మాట్లాడారు మీరు ఇప్పుడు చేసిన పనులు ఏంటి? కాబట్టి ఇది ప్రజలంతా గమనిస్తున్నారు, ఆకాశం మీద చూస్తే అది ఎవరి మీద పడుతుంది? మన ముఖం మీద పడుతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు ఈ స్టేట్లో. ఎటైతే ఊసామో అది మన మీదే పడుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. సార్, నందిగామలో మీ మీద గెలిస్తే కనుక సౌమ్యకి మినిస్ట్రీ పదవి ఇస్తారనేది పెద్ద ప్రచారం జరుగుతుంది. అదే ఎజెండాగా కూడా కింద వరకు వెళ్తున్నారు. సౌమ్య గెలిస్తే టీడీపీ అధికారులు వస్తే ఆవిడకి మినిస్ట్రీ ఇస్తారని కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. మీ దృష్టి కూడా వచ్చింది, ఎలా చూస్తారు? దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ గేమ్ అండి. లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు ఏమన్నారు, ఇది కంచుకోట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదన్నారు. తర్వాత ఏం చేశారు, నెమ్మదిగా కాలక్రమేణా ఎలక్షన్ జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ ఏది ఈక్వల్ అయినా సరే నందిగామ టౌన్ తోటైనా మేము గెలుస్తామని చెప్పారు. కనీసం మళ్ళీ నెక్స్ట్ వర్డ్ 500 తోటైనా 1000 తోటైనా గెలుస్తామని చెప్పారు. ఎలక్షన్ నేను తెల్లారే నేను అన్ని గ్రామాలు తిరిగి మనం గెలుస్తున్నాం, చక్కగా ఉండాలా మనం, ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలుస్తుంది కాబట్టి గ్రామాల్లో జరిగిన సంఘటనలు మీరు మనసులో పెట్టుకోవద్దు, మనం గెలుస్తాం. ఈ గెలుపుని మనం ఖచ్చితంగా ముందు ఎలక్షన్స్ కూడా తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అందరితోటి సామరస్యంగా ఉండాలి. ఏ విధమైనటువంటి రాజకీయ కక్షలు మనసులో పెట్టుకోవద్దు. వాళ్ళు ఎట్లా చేశారు కాబట్టి మనం చేద్దామని గొడవలు కానీ కొట్లాటలు కానీ ఏమీ చేయొద్దని అందరినీ అభ్యర్థించాను నేను ప్రతి గ్రామం తిరిగి. అప్పుడు ఏమన్నారంటే, డాక్టర్ గారు ఏంటి ఇప్పుడే గెలిచినట్టు తిరుగుతున్నారు అన్నారు.
కంచుకోట దగ్గర నుంచి చివరికి 500కి వచ్చారు. చివరికి అది 10,800 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇప్పుడు కూడా అంతే. మొదట్లో ఏమన్నారు, 25,000తో నందిగామ గెలుస్తుందన్నారు, గెలిచిందన్నారు. ఇంకా గెలుస్తారు కాబట్టి సహజంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మహిళ కాబట్టి ఉంటాయి. ఆ విధంగానే వాళ్ళు ఇంజెక్ట్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ వాళ్ళే నందిగామ చాలా టైట్ అయింది అంటున్నారు. ఆ తర్వాత ఏమంటున్నారు, నందిగామ టైట్ అయింది, అరుణ్ కుమార్ తక్కువడు కాదు కదా, ఏదైనా టర్న్ చేస్తాడని అంటున్నారు. రేపేమంటారో చూడాలి. కానీ రిజల్ట్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు నోట్ చేసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ శాసనసభ్యుడిగా నేను కానీ చేతనైతే మంచి చేసాం, కీడైతే చేయలేదు, తలపెట్టలేదు. ఇది ఒక్కటి చాలు మాకు మేము గెలవడానికి.